మై రైట్ మాజీ మంత్రి రోజా కూడా రియాక్ట్ అయ్యారు. రోజా రియాక్షన్ మీరు చూస్తున్నారు టీవీ స్క్రీన్ మీద. తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై ప్రత్యేకించి సమంతపై చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కొండా సురేఖపై బీఆర్ఎస్ పార్టీ అనుయాయులు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించింది. ఆ సందర్భంగా తీవ్ర వేదనకు గురైన ఐయామ్ కొండా సురేఖ అంటూ కొండా సురేఖ ప్రొఫైల్ని ట్యాగ్ చేస్తూ అంతకన్నా హేయమైన వ్యాఖ్యలను తోటి మహిళపై చేయడానికి ఆ మనస్సు ఎలా అంగీకరించింది? మీకు మీ ప్రత్యర్థులకు ఉన్న రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళను తీసుకురావడం దుర్మార్గం. ఆ పని మహిళే చేయడం మరింత బాధిస్తోంది అంటూ కూడా మాజీ మంత్రి రోజా సెల్వమణి ట్వీట్ చేశారు. ఇలాంటి వేదనాభరిత పరిస్థితి నుంచి అక్కినేని నాగార్జునకు సంబంధించి ఐడిని ట్యాగ్ చేస్తూ అలాగే సమంతకు సంబంధించి ఆ ఐడిని ట్యాగ్ చేస్తూ ఇలాంటి వేదనాభరిత పరిస్థితి నుంచి అక్కినేని నాగార్జున కుటుంబం సమంత మనోధైర్యంతో అధిగమిస్తుందని ఆశిస్తున్నానంటూ కూడా తన పోస్ట్ని కంక్లూడ్ చేశారు. ఒక్కసారి లాస్ట్లో మీరు చూడొచ్చు #apologize to అక్కినేని ఫ్యామిలీ. ఇక్కడ మీరు చూడొచ్చు. బహుశా ఇది రోజా సెల్వమణి డిమాండ్ చేస్తున్నట్టుగానే భావించవచ్చు. ఎందుకంటే అపాలజైజ్ టు అక్కినేని ఫ్యామిలీ, క్షమాపణలు అక్కినేని కుటుంబానికి అంటూ కూడా మాజీ మంత్రి రోజా సెల్వమణి #ట్యాగ్ చేశారు. లాస్ట్లో మీరు చూడొచ్చు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై ప్రత్యేకించి సమంతపై చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ కూడా మాజీ మంత్రి రోజా సెల్వమణి కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. కొండా సురేఖపై బీఆర్ఎస్ అనుయాయులు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించిందంటూ కూడా ఇటు మంత్రి కొండా సురేఖకు జరిగిన అంశానికి సంబంధించి ఇక్కడ ప్రస్తావించారు. ఆ తర్వాత మీరు చూస్తే కనుక ఆ సందర్భంగా తీవ్ర వేదనకు గురైన కొండా సురేఖ అంతకన్నా హేయమైన వ్యాఖ్యలను తోటి మహిళపై చేయడానికి ఆ మనస్సు ఎలా అంగీకరించిందంటూ కూడా ఆమె ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. మీకు మీ ప్రత్యర్థులకు ఉన్న రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళను తీసుకురావడం దుర్మార్గం. ఆ పని మహిళ చేయటం మరింత బాధిస్తోందంటూ కూడా మాజీ మంత్రి రోజా సెల్వమణి ట్వీట్ చేశారు. ఇలాంటి వేదనాభరిత పరిస్థితి నుంచి అక్కినేని నాగార్జున కుటుంబం సమంత మనోధైర్యంతో అధిగమిస్తుందని ఆశిస్తున్నానంటూ కూడా తన పోస్ట్ని కంక్లూడ్ చేశారు రోజా సెల్వమణి. ఒక్కొక్కరు ఇప్పుడు ట్వీట్ చేస్తున్నారు, ఒక్కొక్కరు పోస్టులు చేస్తున్నారు. ఇండస్ట్రీ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంది, ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ తర్వాత కోన వెంకట్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత చిన్మయి శ్రీపద ట్వీట్ చేశారు. ఇప్పుడు మాజీ మంత్రి